టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూడండి, మా సిస్టర్ అక్షయ ఈజ్ స్టిల్ స్లీపింగ్ అనమాట. అండ్ ఆల్సో ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయి మాకు. దానికంటే ముందు లుక్ అట్ మై గోరింటాకు. నాకు ఫుల్ రెడ్గా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదొక చేతికి అండ్ ఇది ఇంకొక చేతికి. ఇట్స్ లుకింగ్ సో గుడ్. నేను నైట్ పెట్టుకున్నాం అనమాట. అండ్ యా, అక్షయ కూడా పెట్టుకునింది. అక్షయ రెడ్డి వెళ్తారా మీరు కొంచెం? గైస్, అప్పటికి నేను ఎప్పటి నుంచి చెప్తున్నా తెలుసా, అమ్మాయికి ఒక చిన్న వర్క్ ఉన్నదనమాట నా మొబైల్లో. సో అదంతా చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు గో అండ్ గెట్ రెడీ అని చెప్పినాను. కానీ ఇట్స్ బీన్ లైక్ లిటరలీ ఇట్స్ బీన్ సో లాంగ్. షీ స్టిల్ స్లీపింగ్ లైక్ అ బఫెల్లో గొరిల్లా డాంకీ. ఇవన్నీ పెడతా కావాలనే చేసావు కదా, కావాలనే చేసింది. సో టుడే ఈస్ గోయింగ్ టు బీ సో కేయాటిక్ అండ్ చాలా బాగుండబోతుంది అనమాట ఈరోజు వీడియో. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ మామ్. హాయ్ పండు. బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేస్తున్నారు? అబ్బా, యమ్మీ 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 పొంగనాలు. మా అమ్మ చేసిందండి పొంగనాలు. పాట పాడు. గైస్, మీలో ఎంతమందికి ఎర్రకారం తెలుసు? ఇఫ్ మీకు ఎర్రకారం తెలీదు అంటే యూ గైస్ ఆర్ మిస్సింగ్ సంథింగ్ వెరీ 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 మచ్. గైస్, సో ఇప్పుడైతే పొంగనాలు వేడివేడిగా పొంగనాలు చేసింది మా అమ్మ. అండ్ ఆల్సో ఇవాళ మనం బర్త్డే కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం మా డాడీది. ఎవరిది? డాడీ బర్త్డే రోజు మనం తిరుమలలో ఉంటాం, అందుకని ప్రీ బర్త్డే కేక్. ఐ ఫీల్ ఇది బర్త్డే రోజు వస్తుంది, మా డాడీ బర్త్డే రోజు వస్తుంది వీడియో. అండ్ మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది బికాస్ ఈ రోజు కూడా మేము చాలా బాగా అయిపోతున్నాం, ఎందుకంటే అవి ఉంది కదా. సో యా, మా గిఫ్ట్ గాడు వెళ్ళిపోయాడండి, బుజ్జి ఫెలో. సో అందుకే యాక్చువల్లీ చెప్పాలంటే వాడు ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నాము. కానీ అమ్మాయి కదా వీడియో తీసింటే అబ్బాయి ఎంత ఏడ్చిందో పాపం, బిడ్డ పోయింది. ఎంతగా ఏడ్చిందంటే అసలు హాలిడేస్ అయిపోయినాయి అండ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పి అప్పటికైతే ఎగ్జామ్ కూడా ఉందంట గిఫ్ట్ వాళ్ళకి. సో అంటే గిఫ్ట్ అంటే జేఈ మెయిన్స్ రాబోతుంది అండ్ షీస్ గోయింగ్ టు ఐటీ అట్లంతా కాదు. బట్ స్టిల్ ఏదైనా కూడా మనకు కూడా అప్పుడు మన అమ్మ వాళ్ళు కాలేజ్ స్కూల్స్ అట్లా ఇట్లా చెప్తారు కదా. సో అట్లనే నార్మల్గానే మళ్ళీ వస్తుంది ఆ పిల్ల సమ్మర్ హాలిడేస్. నేను వెళ్ళను, పోయి నువ్వు టీసీ తీసుకురాపో, నేను రాను, పెద్దమ్మ దగ్గరే ఉంటా, నేను రాను. మళ్ళీ ఏడ్చింది చాలా. ఎప్పుడంతే అమ్మాయి ఏడుస్తారు అనమాట. మా అమ్మ అంటే ఇంకా ఫుల్ పంచప్రాణాలు అనమాట. పెద్దమ్మని వదిలిపోను, నేను పెద్దమ్మని వదిలిపోను అనే ఏడుస్తా ఉంటది. ఇంకా బయటికి పోయినా కూడా గైస్ పెద్దమ్మ నడుస్తుంది, ఇంకా బాధ అయిపోతుంది మాకు. ఎందుకంటే మా చిన్ని చెల్లి కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి బట్ అప్పుడే త్వరలో వచ్చేస్తుంది కదా, త్వరలో వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటుంది, బట్ స్టిల్ అమేజింగ్ ఉంది. మా చెల్లి కోసం ఇప్పుడు నేను ఒక గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నా. పిల్ల ఇంకా రాలేదు, గంట పడుతుంది. మేము బయటికి వెళ్ళాలి. అట్లేం లేదు, ఈరోజే లాస్ట్ బయటికి వెళ్ళేది. కానీ అప్పుడు చాలా త్వరలో వచ్చేస్తారు అనమాట. లైక్ లిటరలీ ఇంకొక క్యూరిపై బర్త్డే ఉందన్నమాట. సో అంతే. సో కాబట్టి ఆ పిల్ల బర్త్డే కోసం వస్తుందంట. వీఆర్ నాట్ షూర్. మనం దేవుడిని కోరుకుందాం ఆ పిల్ల రావాలని చెప్పి. నేను చెప్పాను మా ఫ్యాన్ వచ్చి మాకుందగా అది రావట్లా, ఫోకస్ అవ్వట్లా కెమెరా. నేను ఏ సైడ్ వేస్ట్ కెమెరా, నేను అవును నన్ను ఫోకస్ చేస్తుంది. నీలాంటి వేస్ట్ ఫీల్ వచ్చి ఎందుకు ఫోకస్ ఇస్తారు? నన్ను ఫోకస్ చేస్తుంది. ఏదేంటి నన్ను ఫోకస్ చేయకు. ఇంకా పిల్లకి ఏం పని పట్ట. చూడండి మా అమ్మని, చూడండి మొదలెట్టారండి ప్రేమలు. నేను ఈరోజు వెళ్తున్నా ఎక్కడికి, కాలేజ్కి. నీకోసమని చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఇష్టం ఉండదు, కుండ బిర్యానీ అంటారు. అవును గైస్, ఐమ్ వెరీ సారీ. మీకు కెమెరా సరిగా లేదు అంటే నాది కాదు బాధ్యత. నా బర్త్డేకి వస్తావా వైషు? నువ్వు నా బర్త్డేకి వస్తావా వైషు? హలో చెప్పండి. ఆ పిల్ల కొత్త పౌచ్ చూడాలని. మా అక్క చూడండి గలీసింది, సరిగా రాలా. ఫాస్ట్ గా కడిగేసిన గైస్. యాక్చువల్లీ అక్క పెట్టుకున్న దాని మీదనే పెట్టుకునింది. అమ్మ కూడా కానీ అమ్మ కూడా ఏమంత బాగా రాలా.
నేను బాగా అనిపించింది. నేను ఒక ట్రిక్ వాడా గాయస్, అదంతా చెప్పాను అందరికి. ఏం ట్రిక్? చెప్పను చెప్పను సార్. అయితే గోరింటాకు పెట్టాలి సార్. నేనే పెట్టుకుంటా. ఏం చేసినానంటే ఫస్ట్ గోరింటాకు అంతా పెట్టుకున్న తర్వాత దాన్ని తీసి టిష్యూతో తుడిచా. ఫస్ట్ తుడిచిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాని అంతా ఇట్లా అన్నా అనమాట. అది అన్న తర్వాత ఏం చేసినాను, కాసేపు గాలికి అలానే వదిలేసిన. మళ్ళీ ఏం చేసినాను, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అట్లా అయిపోయిన తర్వాత నేను ఎట్లా స్కిన్ కేర్ చేసుకోవాలని చెప్పి పోయి మొహం కడుక్కొని అట్లానే పడుకున్నా. ఎప్పుడైనా గోరింటాకు తీసిన తర్వాత వెంటనే కడిగేయకూడదు, దాన్ని అలాగే ఉంచితే దాన్ని అంతా ఇట్లా అనుకుంటే అది ఎక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫైనలీ వి స్టార్టెడ్ అనమాట. నేను మా చెల్లికి అయితే ఎప్పుడు చెప్పిన ఇష్యూ ఒక 20-25 minutes ముందు చెప్పినాను, బయటికి పోదాం అని చెప్పి. నేనే లాస్ట్ లేట్ చేసిన అనమాట. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోయాను. అండ్ ఇంకా కొంచెం తెలియదా నీకు, పైకి పోయి మరి అప్లై వేసుకొని వచ్చిన. సో ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే మనం ఫస్ట్ వెళ్ళాల్సింది హాస్పిటల్కి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సింది అక్షయ కావాల్సిన కొన్ని సామాన్లకి. అండ్ యా అండ్ అప్డేట్ యూ. అండ్ దాంతో పాటు ఈరోజు అయితే లంచ్, ఇవాళ లంచ్ ఈస్ చికెన్ బిర్యానీ. ఎందుకంటే అక్షయ ఫేవరెట్ అనమాట. సో ఆ పిల్ల ఉన్నన్నాళ్ళు మనం మంచిగా చూసుకోవాలి కదా, అది మన కర్తవ్యం కాబట్టి మేము మంచిగా చూసుకుంటాం అనమాట. అక్షయాని కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత డాడీ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి నైట్ చేయట్లేదు. బికాస్ ఈ పిల్ల వెళ్తే ఒకటి ఫుల్ ఇంకా ఏమంటారు ఆ రష్లో దాంట్లో ఉంటాం కాబట్టి అంత మంచిగా ఎంజాయ్ చేయలేమని చెప్పి మధ్యాహ్నమే అని ప్లాన్ చేసుకున్నారు అనమాట ఈ పిల్ల అండ్ అమ్మ. సో అండ్ ఆల్సో ఈరోజు కేక్ ఫ్లేవర్ వచ్చేసి కుల్ఫీ, చాలా బాగుంటది. సో నేను దానికోసం డాడీకి ఇట్లా కేకులు అస్సలు నచ్చావు. నిన్న కూడా ఏమంటారు డాడీ ముందే చెప్తాడు అనమాట, అంటే లైక్ మీరు ఇట్లాంటి ప్లాన్లు సో అట్లా కానీ మేము ఫీల్ అవుతామని చెప్పి వస్తూ ఉంటాడు. బట్ ఈసారి ఐషు కూడా వెళ్తుంది కాబట్టి, అంటే ఉండదు కాబట్టి, సో డాడీ కూడా హ్యాపీగా అంటే కేక్ కట్ చేస్తాడు, ఖచ్చితంగా కోస్తాడు. సో యా ఇంకా నేను నాకు తెలిసి డైరెక్ట్ ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మిమ్మల్ని ఇంట్లోనే కలుస్తాను. అల్సి హాస్పిటల్ గురించి అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మేము ఏం తెచ్చుకున్నామంటే అయితే ఇవి కొన్నాం, రేగిది బజ్జీ, దాంతోపాటు ఇది బజ్జీ ఎంతమందికి తెలుసో తెలీదో నాకు, కానీ చాలా బాగుంటది. దానికి అంటే దాన్ని దంచుతారు బాగా, పేస్ట్ చేస్తారు బాగా. సో చాలా టేస్టీ ఉంటది. స్వీట్ హాట్ రెండు ఉంటాయి అనమాట. నాకైతే స్వీట్ ఇష్టము, ఐషు కూడా స్వీటే, మా అందరికి స్వీట్ ఇష్టం. బాగుంటది చాలా. ఎక్కువ స్పైసీ ఉంటుంది, అదేమంత బాగుంది. ఇదైతే కొంచెం పుల్లగా తీయగా కారంగా తగులుతూ ఉంటది. ఎంజాయింగ్ పండగ. అండ్ ఆల్సో రిపోర్ట్స్ గురించి చాలా మందికి డౌట్ ఉంటది, ఏమొచ్చింది అని చెప్పి. పాజిటివ్ గైస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. అంటే వైటమిన్ డి ఇప్పుడు నార్మల్ అయిపోయింది, కానీ యాక్చువల్లీ అది తెలియాలి అంటే ఒక 2 months అలా పడుతుంది అంటే టైం. బట్ ఇప్పటికైతే నార్మల్ ఉంది. కానీ అతను ఏం అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఓకే సో అంతా నార్మల్ అయిపోయింది, నో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడైతే మేము ఇది ఎంజాయ్ చేయండి, సంపుతుంది. అవును నిజమే. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళే కంటే ముందు కొన్ని ఐషు ఫ్రూట్స్ కావాల్సి ఉంటాయి, అవన్నీ తీసుకొని ఇంకా మేము డైరెక్ట్ వెళ్ళిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ లో వెళ్తాం. ఇప్పుడు అక్షయ తనకు కావాల్సిన చిప్స్ తెచ్చుకునే వెళ్ళింది అనమాట. అంటే చిప్స్ అవి ఇవి అంతా మా నాన్న ఆల్రెడీ చెప్పినాడు కొనద్దు, అంటే చిప్స్ అవన్నీ కొనద్దు అని చెప్పినాడు. కానీ మా చెల్లి వినదు. అక్షయ్ ఆబ్వియస్లీ. సో వెళ్ళి చిప్స్ అవన్నీ తెచ్చుకుంది అనమాట. తెచ్చుకుంది. సో అంటే తెచ్చుకోలేదు, ఇంకా వెళ్ళింది. సో ఖాళీగా ఉందన్నమాట ఇక్కడ సీట్. నేను జస్ట్ కూర్చొని ఉన్నా, ఎందుకంటే చాలా ఉక్కపోస్తా ఉందన్నమాట. అండ్ ఆల్సో మా చెల్లి ఏం చేసిందంటే ఇందాక ఏసీది వచ్చేసి హీటర్ ఆన్ చేసింది. మాకు అర్థం కూడా కాలే. నేను వ్లాగ్ చేస్తా ఉన్నా, సడన్ గా వేడి గాలి తగిలేసింది అనమాట. ఇంకా దానివల్ల ఇంకా కొంచెం కళ్ళు ఇబ్బంది అయిపోయినాయి అనమాట. ఆడి గుమ్మాడి మనం ఎప్పుడు డాడీ బర్త్డే చేయబోతున్నాం. హ్యాపీయా? ఐషు వెళ్తుంది కాబట్టి ఆ పిల్ల కొంచెం బాధాకరమైన ఇబ్బందిలో ఉన్నదన్నమాట. బట్ స్టిల్ ఇప్పుడే లేచిన టైం అయితే అరౌండ్ 6:18 అవుతుంది గైస్. లిటరలీ బడ్డీ ఏం చేసినాడంటే వాకింగ్కి వెళ్ళినాడు అనమాట. వాకింగ్ తీసుకెళ్ళినాడు వేరే అన్న. తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ పక్కన అంటే ఇంకా వాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే వాడికి ఒక 30 minutes అట్లా వాకింగ్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఒకటి వెనక్కి వచ్చేటప్పుడు అడుస్తున్నాడంట. అంటే నేను ఇంకా రాను అని చెప్పి అన్న బాబా మా డాడీకి కాల్ చేసినాడు అనమాట. అన్న చూడండి రావడం లేదు బర్త్డే అంటే. మా డాడీ వెళ్ళినాడు ఇప్పుడు బర్త్డేని తీసుకురావడానికి. బర్త్డే వచ్చేసినాడు కూడా ఆల్రెడీ. చూడండి వాడు రౌడీజం ఎలా ఉందో. ఈరోజు వెళ్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు?
మంచిగా ఉందా, ఆనందంగా ఉందా, బాధగా ఉందా? బాగా ఉంది. అవునా? అప్పుడే అయిపోతాయి హాలిడేస్ ఇంటికి వస్తే ఫాస్ట్గా. అయ్యయ్యో, ఇలా అంతా మొత్తం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా డాడీకి మేము కేక్ తెచ్చామని తెలీదు. మా డాడీ అక్కడే ఉన్నాడు, బట్ స్టిల్ మా డాడీకి మేము కేక్ తెచ్చామని తెలీదు. అక్కడ చూడండి బడిగాడి కోసం బాత్ కూడా జరుగుతుంది అక్కడ. వాడికి చాలా ఎక్కువ. అవునా, బురదలో కూర్చొని ఉన్నాడంట వాడు. రౌడీసం అయిపోయింది. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి. ఏంది అట్లా పెట్టావు, దయ్యంలా ఉన్నావు. చిన్నారి చిన్నారి ఏహే పాపమ్మా, ఈరోజు నేను ఒక్కదానే పడుకోవాలి, నిద్రపోవాలి. మా చిన్ని అక్షయ నా పక్కన ఉండదు. ఐల్ బి మిస్సింగ్ దిస్ లేడీ సో మచ్. మీ ఓమో. ఓకే గైస్, వి విల్ సీ యూ ఇన్ ద పార్టీ. ఓకే, అయితే ఇప్పుడు ఇంతసేపు బర్రె పడుకున్నట్టు పడుకుంది గైస్. అమ్మ పెట్టిన బిర్యానీ తిని చల్లగా. ఎంత బాగుందంటే ఈరోజు, లిటరలీ చెప్తున్నా నేను, మా అమ్మ బిర్యానీ నేను చిన్నప్పటి నుంచి తింటాను, కానీ నాకు ఈరోజు మా అమ్మ వేసిన బిర్యానీ ఎంతగా నచ్చిందంటే మా అమ్మ అక్కడి నుంచి మురిసిపోతుంది. బట్ స్టిల్ నేను చెప్పాలా, ఈ ప్రపంచానికి మా అమ్మ గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఈరోజు బిర్యానీ ఏంది నువ్వు ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక హోటల్ ఏదైనా పెట్టావనుకో కోట్లు పోతుంది ఓన్లీ బిర్యానీకి. మా అమ్మ బిర్యానీ గురించి చాటి చెప్పాలి ప్రపంచానికి, కాబట్టి ఖచ్చితంగా నేను ఒక రోజు పెడతా మీకు. గైస్, ఒక విషయం చెప్తున్నాడండి, మేము కేక్ తెచ్చినామని ఏది మా నాన్నకు తెలీదు. అండ్ ఆల్సో మేము కేక్ తెచ్చింది కుల్ఫీ ఫ్లేవర్. మీకు ఇష్టమైన ఫ్లేవర్ తెచ్చుకున్నారా అని అడగద్దు, ఎందుకంటే మా డాడీ ఎక్కువ తినడు. మా డాడీ తినడు. అండ్ ఆల్సో మోరోవర్ మా నాన్న కూడా కుల్ఫీ ఫ్లేవర్ అంటే ఎవరికి నచ్చదు గైస్ బేసిక్గా. సో కానీ ఒక విషయం ఏం తెలుసా, మా నాన్న ఇప్పుడు మేము కేక్ తెచ్చినామని చెప్పి ఆడ తిడతాడు అని చెప్పి మేము భయపడుతున్నాం. సెలబ్రేషన్స్ కంటే ముందు మాకు భయం ఎక్కువగా ఉంది కదా. మా డాడీ సహకరించాడు గైస్ కేకులు. మా బర్త్డేస్ కి కూడా డాడీ అదొకే, మా బర్త్డేలకి అమ్మ బర్త్డేస్కి ఓకే, హిల్ బి ఫైన్, ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి. బట్ మా డాడీకి ఇష్టం లేదనమాట బేసిక్గా. బట్ ఈరోజు మా అమ్మ ఎవరికి పెద్ద నచ్చదు ఇట్లాంటి సెలబ్రేషన్స్, బెలూన్స్, లైట్స్, కేక్స్. ఓకే 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 ఓకే, we will see you in the party. గైస్, మేము ఇదే ప్లేస్ అనుకున్నాం మా డాడీకి, ఎందుకంటే మా డాడీ మాకు మళ్ళీ అవతల పక్క కంటే కష్టము. సో ఐషుని మేము టెస్టింగ్ కోసం పెట్టామన్నమాట ఇక్కడ బేసిక్గా. సో ఇక్కడే వేసేస్తున్నాము. సో ఇంత రెస్పాన్సిబుల్ సిస్టర్ దొరికిందని ఆనందంగా ఫీల్ అవుతుంది. ఈ పాప చూడండి, ఈ పాప అన్నీ ఎక్స్ట్రానే. మనం జస్ట్ 1 రూపీ చేయంటే 5 రూపీస్ చేస్తుంది గైస్ ఈ పిల్ల యాక్షన్. ఎందుకు వస్తుంది నిద్ర? నాకంటే ముందు పడుకున్నావు మధ్యాహ్నం, ఎందుకు వస్తుంది అమ్మా నీకు నిద్ర? ఓకే, వి విల్ సీ యూ ఆఫ్టర్ సమ్ టైం. పిల్లలకి కొంచెం మేము మెంటల్ హాస్పిటల్లో వేయాలి. సో ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఫస్ట్ క్యాండిల్స్ అరేంజ్ చేసినారనమాట ఇట్లా క్యూట్గా. అండ్ మా డాడీ ఇప్పుడు లోపల ఉన్నాడు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ప్రీ బర్త్డే పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అంతగా ఎక్స్పెక్ట్ చేయరు కదా. డాడీకి ఏం డౌట్ రాకపోవచ్చు. మా అమ్మ అక్కడ లైట్ సౌండ్ చేస్తుంది. సో గైస్, ఫైనలీ ఇట్స్ టైమ్. డాడీ ఏమో లోపల ఉన్నాడు, మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా లోపలికి వెళ్దాం. అమ్మ వాళ్ళు ఆల్రెడీ అక్కడ కేక్ అండ్ ఇక్కడేమో కొంచెం చిన్న డెకోర్ అంతా వేస్తున్నారు. డెకోర్ అంటే ఎక్కువ లేదు, చాలా లిమిటెడ్ ఉందన్నమాట. అండ్ ఈ పిల్లేమో హ్యాపీ బర్త్డే డాడ్ అని రాసేసింది అంతా కంప్లీట్గా. సో ఆఫ్ కోర్స్ డాడీకి ఏం డౌట్ రాదు, ఎందుకంటే ఇది ప్రీ బర్త్డే సెలబ్రేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎస్, కేక్ తినట్లా ఎందుకు అంటుంటే ఇట్స్ గోయింగ్ టు బి సో టేస్టీ ఆల్సో. నేను కేక్ కోసం కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే ఇట్స్ కుల్ఫీ కేక్. అండ్ యా, లెట్స్ సీ ద సర్ప్రైజ్. ఓకే, సో ఫైనలీ ఇట్స్ టైమ్. పో చుక్కలే గాల అని పాట పాడుకుంటా వచ్చింది. టీవీ చూస్తున్నారు, డాడీ టీవీ చూస్తున్నాడా? ఓకే, ఫైనల్గా మా అమ్మ ఏం చేసేసిందంటే డాడీకి టీవీ పెట్టేసింది అనమాట. డాడీ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు, ఒక 10 మినిట్స్ అవుతుందా, అంతే 10 మినిట్స్ అట్లయితా ఉంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? జస్ట్ గో అండ్ గెట్ ఏం లే, ఒక నిమిషం బయటికి రావా అంటాను. అంటే ఎందుకు అంటాడు గ్యారెంటీ, ఇప్పుడు పాప మనసులో ఇచ్చిన. అవును, ఇంకా ఒక నిమిషం ఏం లేదులే రా, దయచేసి ఉంది కదా. అడిగినాడు రెడీ అయినారు అంటే గుడికి అని చెప్పింది. అవునా, ఏం అవసరం ఒక్కసారి ఇట్లా రా బా నువ్వు ఇట్లని. అండ్ ఆల్సో మీరు ముందే చెప్పండి, మా డాడీ మళ్ళీ ఇక్కడికి వచ్చినా కేక్ తెచ్చినాక వద్దంటే అవ్వదు. ముందే చెప్పండి, ఒక 10 మినిట్స్ నువ్వు ఏమనకూడదు ఇట్లా అని చెప్పండి, ఓకేనా? సరే పద పద. డాడ్
La 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 la. La 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 la. La 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 la. And after 10 minutes you have to cooperate with us. ఏంది అందరూ వచ్చినారు. కోఆపరేట్ చేయరా? ఒక జస్ట్ ఒక 10 minutes తమిళ్ మూవీ. ఒక్క నిమిషం రా. అది ఏం విషయం చెప్పు. We have ఒక 10 minutes. ఐషు ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఇంకా ఇక్కడ నుంచి టీవీ సెటిల్ అవుతుంది. ఓకే టీవీ ఆఫ్ చేసేసేయండి. ఓకే మీరేంది ఎంట్రెన్స్ ఇవ్వరా, అలా ఊరికి ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. పాపా మేరీ జాన్ మేరీ పాడు, ఇంతసేపు పాడుతా కూర్చున్నావు కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ ఇది జరుగుతుంది అండ్ అమ్మ ఇక్కడ నాకు తెలుసు హ్యాపీ బర్త్డేనే లేకు ఫీల్ అవ్వకు. బుల్లి కుల్ఫీ కేక్. వావ్ ఏంది ఏమైంది? పురుగు ఉంది, ఓ పురుగు ఉంది పాపం. చూడు చూడు, అదే ఇప్పుడు మనం వెలిగించింటే చనిపోయేది. అవునే డాడీ అలానే కేకు కోసా, ఒక ప్రాణం బతికించా. సూపర్. బయట ఒక ప్రాణం పోసా, కేకు కోసా. ఏది కచ్చేది? టు యూ, హ్యాపీ బర్త్డే టు ఐషు. ఇప్పుడు మన ఇద్దరం ఏం చేయాలి తెలుసా? ఏది రిమోట్ ఎక్కడుంది? ఓకే సో ఇప్పుడు మనం ప్రతిసారి మ్యూజిక్స్తో మనల్ని ఇలా చేసేటప్పుడు మనం ఎందుకని పెట్టకూడదనే ఆలోచన. మీ డాడీ చిన్నప్పుడు చూసినప్పుడు అదే కాబట్టి ఇప్పుడు మనం అలా పెట్టకుండా ఇలా పెడదాం అనమాట. యా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. డాడీ తీసుకో. క్యూట్ కేక్. డాడీ కేక్ కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేయాలి కదా. అట్లే కూర్చోయేసిందా కూర్చున్నట్టే. చాలా చాలా చేసుకోవాలి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాడీ. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. స్మైల్. యే ఓకే సూపర్. ఎంతైనా పెద్ద కూతురు వచ్చాక డాడీ ముఖంలో కల. థ్యాంక్ యూ పండు. ఐషు నువ్వు ఏంది ఐషు ఏ పోజ్ వేసి మొత్తం ఎక్కేసు. ఏది రా నాకు ఏది కావాలి? అసలు వాటర్ ఐస్ క్రీమ్ కదా, భలే టేస్ట్ ఉంది కేక్. నాకు మిల్క్ ఫ్లేవర్. ఇదో నాకేం తెలుసు నీకు అక్కడ కింద ఉందని. కొన్ని లక్షల కోట్లు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరికైనా పెట్టాలంటే ఇవే చూపుడు ఫింగర్. ఓకేనా? దేవుడికి పెట్టాలంటే ఇవే. నాకు నువ్వు దేవుడు. బా నాకు నువ్వు ప్రపంచానికి ప్రాణం. అప్పుడు ఏ ఫింగర్ తో పెట్టాలి? 3 సార్లు పెట్టారు. అమ్మ ప్రేమ పట్టుకొచ్చాను. ఆయురాగ్రాలతో సంతోషంగా హ్యాపీగా ఉండాలి.
విద్యా ప్రాప్తిరస్తు. విద్యాప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ. ఆ పిల్ల పౌచ్ అంటే చూడండి గైస్ ప్లీజ్. మా యూనివర్సిటీ సార్ కాల్ చేశాడు, ఛాన్సలర్ మిస్ అవుతున్నారంట కాలేజ్. ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి. బడ్డీగాడి కోసం ఇప్పుడు మేము కేక్ పెడుతున్నాం. బడ్డీని మేము ఇప్పుడు లోపలికి ఎందుకు రాలేదంటే వాడికి పనిష్మెంట్ అనమాట. వాడు బుడిదలో దొరలాడు, అందుకోసం. హ్యాపీ బర్త్డే చెప్పు బడ్డీ. ఇప్పుడు అర్జెంట్గా డాడీకి వర్క్ ఉంది గైస్, అందుకే డాడీ వెళ్ళాలి. అందుకే ఫాస్ట్గా కేక్ కూడా కట్ చేపించేసినాం అనమాట. చేయొద్దు. ఎవ్వరు చూస్తున్నారు? ఎవ్వరు ఇప్పుడు ఉన్నారు కదా చూస్తున్నారు. ఎవ్వరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. ఐ మిస్ యూ ఏమని? ఐ మిస్. ఓకే, ఇప్పుడు డాడీ బర్త్డే అయిపోయిందంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి? మా నెక్స్ట్ వచ్చే ఘట్టం ఏంటి? క్యూట్ లిటిల్ పో. డోంట్ వరీ మా, నీకు నేనుండా. ఎందుకు మా, డోంట్ డూ దాట్. ఈ చిన్ని గుండె బాధపడుతుంది. ఆ పిల్ల ఎందుకు అంతా నిదానమే ప్రధానంగా చేస్తుంది కదా పని అంతా. ఓకే ఓకే, ఇప్పుడు పోయి సర్దుకోపో. లిటరలీ రూమ్ ఏం సర్దుకోలేదు అక్షయ. మళ్ళీ ఎప్పుడు వస్తావు అక్షయ నువ్వు? వస్తుంది ఇంకొక అందమైన బ్యూటీ క్యూటీ రోజుల్లోనే వచ్చేది. 5 రోజులు కాదు, వారం. ఇంకొక 10 days. టేక్ Blessings. Everything will be all right. టేక్ బ్లెస్సింగ్సా నీకుంది? Take blessings. ఓవర్ యాక్షన్ చేయొద్దు పో. ఇంకా ఈరోజు లాస్ట్ డే అని నేను ఏదో పాపంలను వదిలేస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది మా పిల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ డే 14, డే 13, డే 11 అని చెప్పి నాకైతే ఇన్స్టాగ్రామ్ లో నాకు స్టోరీస్ పెడుతున్నాను అనమాట. డే 14 days to go for అభిజ్ఞాస్ బర్త్డే, 13 days to go for అభిజ్ఞాస్ బర్త్డే అని చెప్పి. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ గైస్, నాట్ జోకింగ్. ఇది చాలా సీరియస్ గా చెప్తున్నాను నేను. అభిమానం కదా. లిటరలీ మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, ఆఖరికి మా బడ్డీ గాడు కూడా నన్ను విష్ చేయలేదు ఇలా డే 14, డే 13 అని చెప్పి. మీరు విష్ చేస్తున్నారంటే ఇట్స్ సో మచ్. ఓకే, నన్ను ఎంత మంచి ఫ్యామిలీని నేను ఆన్లైన్ లో ఏర్పరచుకున్నాను అనేది క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. వీళ్ళని బిగ్ డీల్స్ అంటారు. ఆ పాప వచ్చేసి ఈ ఇంటిలో నా ఇరుకున్నది అని అంటుంది, కానీ ఆ ఇరుకులో ఉన్నటువంటి అభిజ్ఞా రెడ్డికి మాత్రం 14 days to go, 13 days to go అని చెప్పదు. సో అదనమాట సంగతి. Because you are adopted. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బంగారు కొండలు. థ్యాంక్ యూ సో మచ్. Because you are adopted. నేను అన్నిసార్లు అడుగున్న తర్వాత Because you are adopted. మీ చెత్తకుప్పలు దొరికినావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే, కుల్ఫీ కేక్ మనం టేస్ట్ చేసి చూద్దాం. ఎందుకంటే నాకు ఇందాక మా డాడీ పండుగ చాలా టేస్టీగా అనిపించింది. బట్ బాగోదని చెప్పి నాకు ఎక్కువ తీసుకోలేదు. సో అలా కూడా ఆలోచిస్తారా? అయితే వీళ్ళు పెద్ద కేక్ తెస్తారు, చిన్న కేక్ తేవడానికి లిటరలీ ఎట్లా తెలుసా, మనము రాజ్భోగ్ తింటాం కదా ఆ రూమ్ లో, ఎగ్జాక్ట్ అదే. అండ్ దిస్ గోయింగ్ టు బి అవర్ న్యూ గో టు ఫేవరెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపండి రా ఎవరైనా ఆమెని. చాలా అన్నది తిన్నారు. Okay guys, let's share competition. I'll talk to you guys. Aishu. Bye. Love you too. Bye. See you soon. హే గాయ్స్, అక్షయ, అమ్మ అండ్ డాడీ ముగ్గురు వెళ్ళినారనమాట ఐషుని డ్రాప్ చేద్దామని చెప్పి. అండ్ ఐ ఫీల్ మీకు ఎక్కువ గ్యాప్ అనిపించదు అక్షయ, మాకు అనిపిస్తుంది. బట్ మీకు అనిపించదు ఎందుకంటే వ్లాగ్స్ లైక్ వీక్ వైస్ వస్తాయి కాబట్టి మీకు అనిపించదు. బికాజ్ నెక్స్ట్ వ్లాగ్స్లో అట్లా ఉంటుంది కాబట్టి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అదే చాలా బాధ అయిపోతూ ఉంటుంది అనమాట. వస్తుంది అండ్ దెన్ జస్ట్ ఒక 1 week or 2-3 days అట్లా ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ నేను కూడా సేమ్ అదే పనే చేసేదాన్ని కదా ఆ పిల్ల ఇంటర్లో ఉన్నప్పుడు. సో అవన్నీ తలుచుకుంటే మళ్ళీ బాధ అయిపోతూ ఉంటుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్, టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ యా, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye.